నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ఇప్పుడు మనమైతే ఐమాక్స్ దగ్గర ఉన్నాము. ఈరోజు భారతీయుడు 2 మూవీ రిలీజ్ అయింది. చూసుకుంటున్నట్టయితే ఫ్యాన్స్ చాలా మంది వచ్చారు. మరి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము మూవీ ఎలా ఉంది అని. మీరు కమల్ హాసన్ గారి ఫ్యానా? లేదక్క, కమల్ హాసన్ ఫ్యాన్ అయితే కాదు. శంకర్ గారి డైరెక్షన్ అయితే కొద్దిగా మంచి. కమల్ హాసన్ గారి ఫ్యాన్ కానప్పుడు మరి మూవీకి ఎందుకు వచ్చారు? ఏందాక ఏంది మనిషికి గూస్ బంప్స్ వచ్చేది ఎందుకని చెప్పు. నాకు అన్యాయాలు జరిగే దాని గురించి ఒక మెసేజ్ లాగా శంకర్ గారు తీసుకొచ్చిండు. ఫస్ట్ పార్ట్ 1 చూస్తే మన కరప్షన్ గురించి జరుగుతున్నది ఎమోషనల్ అయినాం కాబట్టి పార్ట్ 2 కూడా జనాలు ఎట్లా ఉంటే దాని నుంచి మనం నేర్చుకోవాలా, దాని నుంచి కొద్దిగా మనం మార్చాలా దాని గురించి వచ్చి చూస్తే దీంట్లో రియల్ నేను అంటే మామూలుగా చాలా కొన్ని చూసిన, కానీ ఈ రియల్ ఇన్సిడెంట్గా అయితే బేస్డ్ మీన్ అయితే ఉంది. అవన్నీ చాలా కనెక్ట్ అయినాయి. రియల్ చెప్తున్నా, కొన్ని బాత్రూమ్ అంటే పోయినప్పుడు 2 రూపీస్ ఉండేటివి 5 రూపీస్ తీసుకుంటారు. అలాంటివి కానీ కొన్ని బస్ స్టేషన్లో కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండేటివి ఇలా చేసేటివి చాలా మనకు కనబడతాయి అన్నమాట. ఇంకా లైసెన్స్ గురించి కూడా డ్రైవింగ్ లైసెన్స్ బ్రోకర్లకు ఇచ్చి ఇవన్నీ అవే అన్నాయన్నా, అదే చెప్తున్నా. చూడండి ఏం చెప్తా. ఇంకా కాకపోతే రన్ టైం అనేది 3 అవర్స్ అనేది కొద్దిగా హెవీగా ఉంది. సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? సాంగ్స్ ఉండేవి, అదే కొద్దిగా సాంగ్స్ మొత్తం తీసేసి యాక్షన్ సీన్స్ కూడా కొద్దిగా లాస్ట్లో కొద్దిగా కట్ చేస్తా. కొన్ని యాక్షన్ సీన్స్ కూడా కొద్దిగా తక్కువ అవుతుంది, కొద్దిగా తొందరగా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా సాగదీస్తూ అన్నట్టు అనిపించింది అనమాట. అది ఒక్కటే. మూవీ చూసేటప్పుడు ఎలా అనిపించింది? బోరింగ్గా ఉందా, ఎంటర్టైన్మెంట్గా ఉందా? నాకైతే ఎమోషనల్గా అయితే బాగానే కనెక్ట్ అయినా. కొన్ని తాన్లో బోర్ సీన్స్ అనేది ఫీల్ అవుతాయి అనమాట. ఇంకా లాస్ట్లో అయిపోయింది సినిమా అని టైటిల్ పడినాక బయటకు వస్తుంటే పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఇస్తాడు. ఇంకా అంటే భారతీ 3 గురించి ట్రైలర్, అది మాత్రం గూస్ బంప్స్ అసలుకి. ఇంకా దాని గురించే భారతీ 2 కన్నా 3 చూద్దామన్నంత ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ క్రియేట్ అయింది. ఇప్పుడు మొదటి సినిమా బాగుందా, ఇప్పుడు ఈ సెకండ్ మూవీ బాగుందా? అంటే మొదటి సినిమా ఓన్లీ కరప్షన్ ఒకటే ఉంది. దీంట్లో ఏంటంటే కొద్దిగా ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్లు అనేది ఇప్పుడు జనాలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళు సొంత వాళ్ళే చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేది రియల్గా, అంటే జనాలు ఎలా ఉంటుందో వాళ్ళ మనసులో ఎలా ఉంటుందో రియల్ది బయటికి తెప్పించింది అనమాట. అది బాగా నాకు నచ్చింది. మెయిన్ వాళ్ళ ఎమోషనల్ అంటే కొద్ది సినిమాలా కాకుండా కొన్ని అయితే పాసిబుల్ కాకపోతే ఎమోషనల్ అని. అదే అక్క, ఇప్పుడు ఏంటంటే జనాలు ఎలా మారిపోయినారు. ఎందుకంటే ఇప్పుడులా జనాలు ఉంటే స్వాతంత్రం అయితే వచ్చేది కాదు. ఎందుకంటే ఏం చేస్తున్నారు జనాలు, మహా అంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టడము, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడం అయిపోయా. నేను ఏదో సాధించిన, నేను ఏదో చేసిన, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి అంతే తప్ప ఏం పొడిచేది ఏం లేదు. మార్చాలి, సొసైటీ మార్చాలి, ఇది మార్చాలి, అది మార్చాలంటే ఫస్ట్ వాడే మారాడు, సొసైటీని ఆడ మారుస్తాడు. అదే అనమాట. అప్పుడు ఒళ్ళు ఒకవేళ మంచి చేయాలని వస్తే ఎలా ఉంటుంది అనేది బాగా క్లియర్ చూపించింది. అది మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4 ఇస్తారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూసేసి రావడం జరిగింది. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఇలా చెప్పడానికి కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే సమాజానికి శంకర్ గారు ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజెస్ ఇస్తూ ఉంటారనమాట. సమాజంలో ఉండే లోటుపాట్లను, ఆ మైనస్ పాయింట్లను తీస్తూ ఉంటారు ఆయన మూవీస్. అలాంటి శంకర్ గారి సినిమా గురించి ఇలా నెగిటివ్గా చెప్పడం అంటే కానీ కొన్నిసార్లు చెప్పాలన్నమాట. ఎందుకంటే మనం రివ్యూస్ అనేది జెన్యూన్గా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఈ మూవీ అయితే నేను నిజంగా డిసప్పాయింట్ అయినానండి. రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, నిజంగా శంకర్ గారు ఫెయిల్ అయినారనే చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా గెటప్స్ అనమాట. సీరియస్లీ నాకైతే ఇరిటేటింగ్గా ఉన్నింది. ఎందుకంటే అప్పుడెప్పుడో 28 ఇయర్స్ బ్యాక్ 1996లో ఉండే కమల్ హాసన్ గారి భారతీయుడు గెటప్పే ఇప్పటికీ గూస్ బంప్స్ మనకు వస్తుందన్నమాట. కానీ ఈ మూవీలో ఉండే ఇంట్రడక్షన్ ఫైట్లో వచ్చే గెటప్, దాని తర్వాత రెగ్యులర్ గెటప్ కూడా మనకు ఫన్నీగా అనిపిస్తుంది అనమాట. ఆ గెటప్ చూసిన తర్వాత ఈ గెటప్స్ అన్ని చూస్తూ ఉంటే సో ఏదైనా బాగుంది మూవీలో అంటే సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్లు ఉంటాయి. సిద్ధార్థ్ అండ్ గ్యాంగ్ ఎమోషన్స్ పండిస్తారనమాట. అది బాగానే ఉంది. అండ్ సినిమా తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ ఉందనమాట. అది బాగానే ఉంది. ఆ సినిమాలో 3 సీన్స్ తర్వాత రిమైనింగ్ అంతా కూడా కొంచెము నాకు బిలో యావరేజ్ అని అనిపించింది. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ప్లాట్ అయితే బాగుందనమాట. మంచి లైన్ ఉంది. శంకర్ గారి సినిమాల్లో లైన్ ఎలా ఉంటుందో మనకు ఆ మంచి లైన్ ఉందనమాట. సో ఏంటంటే లైను, కరప్షన్ చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళైనా సరే పట్టించండి. అది అమ్మా నాన్న కావచ్చు, లేకపోతే ఎవరైనా బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. వాళ్ళు అక్రమంగా సంపాదించే డబ్బుతో మనం తింటే మనకు అరగదు. వాళ్ళు అన్యాయంగా సంపాదించే డబ్బుతో మనకు దర్జాలు వద్దు. న్యాయంగా సంపాదించే డబ్బుతోనే మనం ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా ఉంటామనే లైన్ అనమాట. లైన్ బాగానే ఉంది, కానీ ఆ ప్రెజెంటేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, శంకర్ గారు ఫెయిల్ అయినారని చెప్పొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ మూమెంట్స్ ఏంటంటే ఈసారి అనిరుద్ధ్ గారు కూడా ఫెయిల్ అయినారనమాట. ఇది నాకు జీవితంలో అంటే నేను అనిరుద్ధ్ గారికి పెద్ద ఫ్యాన్.
నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిరుద్ధ్ గారి ద కంబ్యాక్ ఇండియన్ సాంగ్ తప్ప మిగతా 2 సాంగ్స్ బీజిఎం కావచ్చు నాకు బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. సో ఓవరాల్గా ఇట్స్ బిలో యావరేజ్ మూవీ బ్రో. యా డెఫినెట్లీ. అంటే ఒక పక్క ఏంటంటే ఇప్పుడు భారతీయుడు 1లోనే ఆ ఏజ్ ఆయన 70+ చూపించాను, 28 ఇయర్స్. 100 ఇయర్స్కి ఏంటర్ ఇది ఒక కైండ్ ఆఫ్ ఇంపాసిబుల్ లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ అదే బ్రో కొంచెం అవుట్డేటెడ్ అని నాకు అనిపించింది ఓవరాల్గా. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ మూవీ వైజ్ అంటే బిలో యావరేజ్. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్ల కోసం వచ్చి చూడొచ్చు. మూవీ చూసారా? யா ఎలా ఉంది మూవీ? படம் பார்த்தேன். பாரதியுடு 2 படம் பார்த்தேன். ಕೇವಲமான ಪಡಂ ನನಚ படம் படா பெரிய ದೊಡ್ಡ படம் ಏನೂ ಇಲ್ಲ. ఒరుదడి పాత మాదిరి ఇరుక్కుం. మీ ఛానల్ అక్కడ దాకా తీసుకోపోతా, మీరు ఇండే ఉండండి, మీ ఛానల్ అక్కడ దాకా తీసుకొని పోతా, అందుకని తమిళ్లో చెప్పా. ఓకేనా? రైట్ నా ఇప్పుడు మనం తెలుగులో చెప్పుకుందామా? సినిమా బాగానే ఉంది అంటే నార్మల్గా ఉంది అని చెప్పా అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే సినిమాలో నెగిటివ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్ ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్. ఒకవేళ ఏఆర్ రెహమాన్ ఉంటే మళ్ళీ అది కథ అటు పోయేది ఇటు పోయేది తెలియదు. ఎందుకంటే మ్యూజికల్ హిట్టే కోరుకుంటారు, ఏఆర్ రెహమాన్ ఉన్నాడు అంతే. సో అలా కాకుండా అనిరుద్ధ్ని తీసుకొని వచ్చాడు, అదొక ప్లస్ పాయింట్. గో బ్యాక్ ఇండియన్ అని అన్నప్పుడు ఏదైతే ఎమోషన్ అయితే ఉంటుందో అది క్యారీ చేశారు, దానివల్ల కథ కొద్దిగా వెయిటేజ్ పెరిగింది. ఎప్పుడైతే సినిమా అయిపోయిన తర్వాత పార్ట్ 3 వదిలాడో, పార్ట్ 3కి ట్రైలర్ వదిలాడు, దానివల్ల పార్ట్ 2 కొద్దిగా వెయిటేజ్ పెరిగింది. ఇది ప్లస్ పాయింట్లు. నెగిటివ్ గురించి మాట్లాడుకుందామా? సో ఒక సీన్ ఉంటుంది, ఏది తల్లి చనిపోతుంది, అదే మెయిన్ సీను సినిమాకి మొత్తం అదే. అక్కడ ఎమోషన్ కొరవడింది సిద్ధార్థ్. కనీసం గ్లిజరిన్ పెట్టుకుంటేనన్నా వస్తుంది కదా. తల్లి క్యారెక్టర్ కేజీఎఫ్ తల్లి క్యారెక్టర్ హిట్ అయింది. సో యోగి సినిమా కన్నడలో తల్లి క్యారెక్టర్ వల్ల హిట్ అయింది. సో కనీసం అట్లా కంటిన్యూ ఒక గ్లిజరిన్ పెట్టుకుంటే అయిపోయేది, వెయిటేజ్ పెరిగేది, అది పోయింది. ఇంకో ప్లస్ పాయింట్ ఏం తెలుసా, శరీరానికి ఎప్పుడైతే మందు కావాలనో అప్పుడే ఇవ్వాలని చెప్పేసి కమలాసన్ అంటాడు. అన్నప్పుడు ఏమవుతుందంటే అది వెయిటేజ్. కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఒక ఎమోషన్ ఉంటుందా, అది వెళ్ళిపోయింది, అది నెగిటివ్. సో ఇవన్నీ కలిపితే సినిమా ఒకలాగుంది. ఇంకా చెప్పేసినా కదా. దాని తర్వాత యాపిల్ పాడేసేది మన రాఘవేంద్రరావు బొడ్డు పైన, ఈయన కూడా మళ్ళీ తర్వాత యాపిల్ చూపించారనమాట, యాపిల్ పాడేయడం. ఎప్పుడైతే జనాలు కమ్ బ్యాక్ అన్నారో తన ఇంట్లో జరిగే పర్యాసాలని. ఇక్కడ ఇంకో నెగిటివ్ ఏంటంటే భారతీయుడు 2 ఏం చేశాడంటే మెంటల్గా ప్రిపేర్ చేయాలి ఆ యువతని, మెయిన్ థింగ్ అది. మన ప్లస్ పాయింట్ ఏంది, శంకర్ గారు మెంటల్గా ప్రిపేర్ చేశారు, మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండండి అని చెప్పేసి. ఇదే మన భారతీయుడు ఏం చేశాడు అని అంటే, ఒకవేళ మీరు నాతో పోరాడాలి అని అనుకుంటే జరిగే పర్యాసవసనాలని మీరు తట్టుకుంటారా, అయితే ఆ రండి అని ఇచ్చింటే ఇంకా కొద్దిగా వెయిటేజ్ పెరిగేది. యువత పప్పులో కాలేస్తుంది, పుప్పులో కాలేస్తుంది, తప్పులో కాలేస్తుంది, అట్లా సడన్గా వస్తుంది, దానికి తట్టుకోలేదు, ఎమోషనల్గా క్యారీ ఇదే గో బ్యాక్ ఇండియన్ అని చెప్పేస్తుంది. సో దట్ ఈస్ ద స్టోరీ. ఓవరాల్గా మీకు స్టోరీ రేటింగ్ కావాలా, పార్ట్ 3 వదిలి, పార్ట్ 3 ట్రైలర్ వదిలి కన్ఫ్యూజన్లో పెట్టాడు. ప్రోడక్ట్ కొందా నాకే అర్థమవుతలేదు. ఫస్ట్ మూవీ బాగుందా, ఈ మూవీ బాగుందా? పార్ట్ 1లో ఏమవుతుంది అని అంటే ప్రతిదీ నీట్గా వచ్చేస్తుంది. పార్ట్ 1లో ప్రతిదీ నీట్గా వచ్చేస్తుంది. ఇందులో ఏమవుతుందంటే కథ ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడెక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి అంటగట్టే ప్రయత్నంలోనే పార్ట్ 3 ఉంది అని నేను అనుకుంటున్నా. సో వెయిట్ ఫర్ పార్ట్ 3. ఎనీ క్వశ్చన్స్? ఎంత ఇస్తారు మూవీకి? చెప్పినా కదమ్మా, డైలామాలో ఉన్నా నేనే. ప్రోడక్ట్ కమలాసన్ అమ్మిన ప్రోడక్ట్ కొనుక్కున్నా, నాకే డైలామాలో ఉంది. 24 గంటలు అవుతాయి కానీ చెప్పలేం. వెయిట్ ఫర్ 24 hours. ఓకేనా? ఇంకో విషయం, పర్సనల్ విషయం చెప్తున్నా. భారతీయుడు 1 వచ్చినప్పుడు మా నాన్న ఉన్నాడు. చాలా లేటుగా భారతీయుడు 2 వచ్చింది, మా నాన్న లేట్ అయిపోయాడు. పార్ట్ 3కి నేను లేట్ అయిపోతాయేమో అనుకున్నా, కానీ 2025 అన్నాడు ఆయన. సో నో ప్రాబ్లం, చూసేస్తాను అనమాట. ఓకేనా? నా కొడుకు చూడలే కానీ నేనే చూసేస్తా సినిమా అని. ఏం పర్లేదు, ఉంటారులేండి, తీసుకుంటారు. ఇంటర్వెల్ తర్వాత కథని ఇంటర్వెల్ కంటే ముందు పెట్టి, ఇంటర్వెల్ ముందు కథని ముందు ఇంకా ఇంటర్వెల్ తర్వాత పెట్టింటే కథ ఇంకోలాగా వచ్చేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి క్యారెక్టర్కి ఎమోషన్ క్యారీ చేయాలా, చాలా మంది అదే అప్సెట్ అయి వస్తారు. ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళు ఉంటే మూవీస్ ముందుకెళ్తుండొచ్చు, అందుకే లేదు. ఆల్రెడీ సునీల్ తీశాడు, అరే వీడు రివ్యూవర్ కదా 10 లక్షలు ఇస్తా సినిమా తీరా అంటాడు. మనకు ఎందుకు వచ్చిన కర్మ తల్లి, మనకు అది అవసరం లేదు. అర్థమైందా? బట్ సినిమా బాగుంది, ప్రాబ్లం లేదు. మీరు మూవీ చూసారు కదా, ఎలా అనిపించింది? ఫస్ట్ పార్ట్కి ఎలా అనిపించింది, ఇప్పుడు సెకండ్ పార్ట్కి ఎలా అనిపిస్తుంది సార్?
ఫస్ట్ పార్ట్ భారతీయుడు అనేదండి ముఖ్యంగా గెటప్ గురించి మనం మాట్లాడుకోవాలంటే నాకైతే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తుందన్నమాట. మొన్న సంధ్యా థియేటర్ అదేదో రిలీజ్ చేశారు కానీ నేను వెళ్ళలేదు, యూట్యూబ్లో కూడా ఒకసారి చూశాను 2 days బ్యాక్ భారతీయుడు. అంటే ఇప్పటికీ గూస్ బంప్స్ అనమాట గెటప్. కానీ ఈ మూవీలో గెటప్ బిగ్గెస్ట్ మైనస్ అయింది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో గెటప్ ఎక్సలెంట్గా ఉంటే ఈ మూవీలో గెటప్ ఫన్నీగా అయిపోయింది అనమాట. లాంగ్ హెయిర్ ఇంట్రడక్షన్ గెటప్ కావచ్చు, దాని తర్వాత కొన్ని గెటప్లు కావచ్చు, ఫన్నీగా అయింది. అండ్ ఈ మూవీలో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే రైటింగ్, స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు. అదే భారతీయుడు 1లో పెద్ద ప్లస్. అండ్ ఈ మూవీలో అనిరుద్ధ్ మ్యూజిక్ ఫెయిల్ అయిందనమాట. ఆ మూవీలో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే మనకి ఇప్పటికీ గుర్తుంది. సో భారతీయుడు 1కి 2కి చాలా డిఫరెన్స్ ఉంది. 1 వచ్చేసి ఒక ఎక్సలెంట్ మూవీ, 2 బిలో యావరేజ్ మూవీ. కొంచెం అంత ఎంగేజ్ చేయలేకపోయినారనమాట. మంచి లైన్ తీసుకున్నారు. డెఫినెట్లీ లైన్ అయితే మనం అప్రిషియేట్ చేయాలి. కరప్షన్ చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా సరే పట్టించండి, ఎందుకంటే మనం అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనకు తింటే అరగదు అని చెప్పే పండించినారు. సో బట్ కానీ లైన్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ అయితే కొంచెం బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ బిలో యావరేజ్ మూవీ. సో సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్స్ కోసం వచ్చి చూడొచ్చు. మూవీ చూసారు కదా సార్, ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. భారతీయుడు 2 చాలా బాగుంది. అండ్ సోషల్ రెస్పాన్స్ కనుక భారతదేశంలో ప్రతి వాడికే రెస్పాన్సిబిలిటీ ఉందనేది చెప్పాడు. చాలా బాగుంది. మూవీలో స్టోరీ ఏంటి సార్? స్టోరీ అదే చెప్తున్నాను కదా, ప్రతి వాళ్ళ ఇంట్లోకి సంబంధించి బాధ్యతగా ఎలా ఉండాలి, మన ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చి కమర్షియల్గా చాలా బాగా తీశాడు. అన్నీ బాగున్నాయి. మూవీ బాగలేదు అని అంటున్నారు, దీనికి ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏంటంటే 6 పాటలు కావాలి, కామెడీలు కావాలి. అది ఆ కైండ్ ఆఫ్ సినిమా కాదు. దీంట్లో ఒక సబ్జెక్ట్ ఏంటంటే అన్ని సినిమాల్ని అలాగే చూడలేం కదా, అన్ని డీజే తెలుగులాగా చూడకూడదు కదా. ఇది భారతీయుడు కదా, అందువల్ల ఏంటంటే కామెడీ సినిమా అయితే కామెడీ లేదంటే ఎట్లాగా పెట్టలేం కదా. సో మంచి సీరియస్ సన్నివేశాలు ఉన్నప్పుడు కామెడీ పెట్టలేం కదా, మ్యూజిక్ కూడా అదే అంటున్నా. ఇది రేటింగ్లకి సంబంధించిన సినిమా కాదు, రేటింగ్లతో కాదు, చూడాల్సిన సినిమా, అవసరమైన సినిమా. సార్ మూవీ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? నాదే కదా మొత్తం అన్ని కవర్ చేయి, మళ్ళీ ఎడుతాడు మేడం. ఇప్పుడే భారతీయుడు 2 మూవీ చూసి వస్తున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, మైండ్ బ్లోయింగ్ అంతే. ఎందుకు చెప్తున్నానంటే నేను అది కూడా చూసాను, ఎంతోమంది అభిమానులు ఉన్నారు మేడం సినిమాలకి. అలాంటి సినిమాలు లాగ్ ఉంది, అది ఉండదు, ఇది ఉన్నది కరెక్ట్ కాదు. సినిమాలో చాలా మంచి చూపించారు. లంచాలు తీసుకోకూడదు అంటే ప్రతి ఒక్కటి కోపం వస్తుంది, లంచాలు తీసుకోకుండా మేము ఎలా బతకాలని. కానీ మార్పు అనేది మొదలైతే దేశం అభివృద్ధి అనేది చాలా ముందుకెళ్తుంది. సో ఈ రోజుల్లో మంచి చేస్తే ఎక్కడ పని అవ్వదు, అన్యాయం చేయాలి, దోచుకోవాలి, దాచుకోవాలి. ఇది చూపిస్తే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్, మైండ్ బ్లోయింగ్ అంతే. మంచి చేసి ఇలా మారండి, ఇలా బాగుపడండి అంటే మాత్రం నచ్చదు, ఎవరికి నచ్చదు అంతే సినిమా. సార్ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి తేడా ఉంది, ఇప్పుడు మూవీ బాగలేదు అంటున్నారు, దీనికి మీరు? ఫస్ట్ హాఫ్ అయితే మేడం నీట్గా తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ అప్పుడు బిడ్డ సెంటిమెంట్, కొడుకు సెంటిమెంట్, చిన్న సాంగ్స్ అది హైలైట్ అయింది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్. సో నెక్స్ట్ స్టెప్, సో జనాలను మోటివేట్ చేయాలి. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి కూడా ఒక భారతీయుడిని బయటికి తీసుకురావాలని ఒక ధ్యేయంతో ఆయన పనిచేస్తారు. సో అది ఏంటంటే సిద్ధార్థ ఫ్యామిలీలో నుంచి ఒక అనుకోకుండా వాళ్ళ మదర్ సూసైడ్ చేసి చనిపోతారు. అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతారు. అరే మంచి చేస్తే మనకి ఇంటిలో అన్యాయం జరుగుతుంది, సో మంచి చేయకూడదు, అన్యాయమే చేయాలి అని చెప్పి భారతీయుని రాళ్లతోటి, కర్రలతోటి రోడ్ల మీద కొడతారు. ఆ సీన్ చూస్తే ఒక భారతీయుడిగా నేను ఎంతో బాధపడ్డా. ఎందుకంటే మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. ఈ రోజుల్లో మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు, మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు. దోచుకోండి, దాచుకోండి అంటే మాత్రం అందరికి నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంది మేడం. కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కలా. ఆయన ఏమనంటే ఒకటే, కమల్ హాసన్ సూపర్ అంటే సూపర్, ఆయన గురించి చెప్పక్కర్లేదు. అంటే డైరెక్షన్ సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది, సూపర్. 5 out of 5 మేడం, 5 out of 5 సూపర్. బాగుంది. స్టోరీ ఎలా ఉంది? ముందు ఫస్ట్ మూవీకి బాగుందా, సెకండ్ మూవీ బాగుందా? ఫస్ట్ హాఫ్ స్లో వెళ్ళింది, అవును. సెకండ్ హాఫ్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడొచ్చు. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే పార్ట్ 1 బాగుంది దీనికన్నా, ఇది సెకండ్ హాఫ్ బాగుంది. అంటే ట్రై చేశారు కానీ అదే బాగుంది ఎక్కువ. అంటే ఏమో చెప్పలేము, చూడొచ్చు. ఎందుకంటే బాగా తీశారు, శంకర్ గారు కూడా బాగా తీశారు, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. కమల్ హాసన్ గారి గెటప్ ఎలా ఉంది? బాగుందిరా, కమల్ హాసన్ గారి గెటప్ చాలా బాగుంది. దీంట్లో చాలా బాగా చేశారు. అది సెకండ్ హాఫ్లో వీల్ మీద వెళ్తారు కదా, అది అయితే చాలా నచ్చింది అందరికీ. నాకైతే అదే నచ్చింది ఎక్కువ, సెకండ్ హాఫ్ అంతా నచ్చింది. వీల్ మీద వెళ్ళేటప్పుడు అది అంతా చాలా బాగుంది. బాగా చేశారండి, సిద్ధార్థ్ కూడా బాగా చేశారు. బాగున్నాయి. ఉందిలేండి, ఎందుకంటే మరి ఇంకా రేటింగ్ ఎంత ఇస్తారు మూవీ? 4.5. చూసారు కదా ఎలా ఉంది మూవీ, స్టోరీ ఏంటి? శంకర్ సినిమా అంటే ఒక సినిమా, ఒక బ్లాక్ బస్టర్ వెంటనే శంకర్ అంటే
ఒక రాజమౌళి ఎలానో ఒక శంకర్ అంటే ఒక బ్రాండ్, అప్పట్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి కదా శంకర్ అంటే ఒక బ్లాక్ బస్టర్. కాకపోతే ఎందుకు సినిమా ఇలా తీసిండు అంటే సినిమా చెప్పుకుంటే ఏం లేదు, ఒక బ్లాక్ బస్టర్ మూవీ అనుకున్నాం కానీ సినిమాలో దమ్ము లేదు. అంటే ఒక చెప్పాలంటే ఒక శంకర్ పేరు మీద తప్ప ఈ సినిమా ఏమంతా చెప్పుకుంటే లేదు. ఒక ఇండియన్ 2 అంటే మనకు ఐ లవ్ యూ మై ఇండియా, అంతకు మించి చెప్పుకునేది ఏం లేదు. స్టోరీ కొద్దిగా తప్పిదం జరిగింది అక్కడక్కడ, స్టోరీ ఇంకా జర బాగా తీసింది ఇంకా బాగుంటే. ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఉంది. అక్కడ సినిమా నడిచేది మొత్తం సిద్ధార్థ, మేము చెప్పండి సిద్ధార్థ మీద కొద్దిగా నడుస్తుంది సినిమా. ఫైట్స్ అది తప్ప ఇంకా సినిమాలో ఇప్పుడు మనం చూసినప్పుడు ఒక ఎమోషన్స్ కానీ అరే ఈ సీన్ చూస్తే మనకు ఒక ఫీలింగ్స్ కానీ అలాంటివి ఏం లేవు. అంటే సినిమా చూసినా కొద్ది మనకు ఒక బోరింగ్, అంటే అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తుంది. తర్వాత లాస్ట్ క్లైమాక్స్లో ఒక ఫైట్స్ అదొకటి కనిపిస్తుంది, ఒక ఫైట్స్ ఒకటి బాగా కనిపిస్తాయి. తర్వాత సిద్ధార్థని చూపించారు లాస్ట్లో మళ్ళీ. తర్వాత ఇంకా ఏం లేదు చెప్పుకుంటాడు. కానీ శంకర్ గారు ఇట్లా ఎందుకు తీసి నాకు అర్థమవుతలేదు. నెక్స్ట్ రాబోయే ఇండియన్ 3 తీస్తారు కదా, నెక్స్ట్ ఒక ఏఆర్ రెహమాన్ పెట్టుకొని మీరు డైరెక్షన్ తీయండి సార్. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ అంటే మీరు కాంబినేషన్లో మీకు చాలా బాగుంటుంది, అది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఇప్పుడు అనిరుద్ధ్ తీసిన మ్యూజిక్ కూడా ఓకే, ఏఆర్ రెహమాన్ తోటి కాంబినేషన్ తోటి శంకర్ తోటి తీస్తే అది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే వచ్చే 3 అయినా కూడా మీరు ఏఆర్ రెహమాన్ తోటి తీయండి సార్ మీరు. ఎందుకంటే ఇప్పుడున్న పార్ట్ జర అందరికీ డిసప్పాయింట్ అయింది. కమల్ హాసన్ గెటప్ బాగుంది, లాస్ట్ 6 ప్యాక్స్ తీస్తాడు అదొకటి ఇచ్చి పడేసిండు, అది మాత్రం తుమ్ము లేపేసింది 6 ప్యాక్స్. ఫైట్స్ మాత్రం బాగున్నాయి, అండ్ యాక్షన్ బాగుంది, అంతా బాగుంది. కానీ స్టోరీలో దమ్ములే చెప్పుకున్నట్టు మనకి ఏం లేదు. ఇప్పుడు ఒక భారతీయులు ఫస్ట్ పార్ట్ చూస్తే మనకి ఇప్పుడు కూడా ఒక సాంగ్స్ కానీ ప్రతి సాంగ్ కానీ ప్రతి స్టైల్స్ కానీ ప్రతి ఫైట్స్ కానీ ఇప్పటికి టీవీలలో వస్తే మనం ఇంట్రెస్ట్గా చూస్తాం. అలా ఇప్పుడున్న జనరేషన్ దగ్గర ఇప్పుడున్న వాళ్ళకు కూడా కనెక్ట్ కావాలి, అట్లా కనెక్ట్ కాలేదు సినిమా. అట్లా కనెక్ట్ అంటే సినిమా శంకర్ గారు సినిమా కానీ కమల్ హాసన్ గారు ప్రతి ఒక్కరికి సినిమాకి న్యాయం జరగదు. కాకపోతే న్యాయం జరగాలి నాకు ఒక అనిపిస్తుంది. కాకపోతే శంకర్ గారు మీ మంచి సినిమా తీయాలి, మంచి ఇప్పుడు కోరుకుంటున్నాను సార్. ఇలాంటి సినిమా తీయకుండా ఇంకా మంచి సినిమా తీయండి, మీరు బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ముంగడికి రాండి సార్. జై భారతీయుడు మూవీ గురించి ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాడుతాడు ల్యాప్టాప్. భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే రాత్రి మనం పండుకోవాలంటే కావాలి మంచం, ఎవరు తీసుకోవద్దు భయ్యా లంచం. సినిమా గురించి ఒక్కటే ముక్కలు చెప్పుకోవాలంటే లంచం. ఎన్నో సినిమాల్లో చూపించిన లంచాన్ని ఈ సినిమాలో వేరే విధంగా చూపించే ప్రయత్నంలో శంకర్ గారు విఫలమయ్యారు. ఏదో వేరే విధంగా చూపించి సొసైటీని బాగుపడే విధంగా తీసుకెళ్లాలని స్టార్టింగ్లో చూపించి తర్వాత సొసైటీని మళ్ళా పక్కదారి పట్టించే విధంగా స్టోరీని తీసుకెళ్లారు. దానివల్ల శంకర్ గారు ఈ సినిమాలో పక్కా ఫెయిల్ అయ్యారు. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే సాంగ్స్ ఎప్పుడు రావాలో ఏ విధంగా రావాలో ఇదని చెప్పే రివ్యూ నమ్మారంటే సంకన అయిపోతారు అనవసరంగా. మూవీ ఇండస్ట్రీ పారే వాళ్ళు కూడా మారిపోతారు ఆయన రివ్యూ నమ్మడం వల్ల. ఓకేనా, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు, కానీ ఉన్న విషయాన్ని తప్పు చేసి చూపించొద్దు. ఓకేనా, ఆయన చెప్పే రివ్యూ మాటికి విన్నారంటే సంకనాయకు ఏదో ఫేమస్ అవ్వాలని చెప్పి ఏది పడితే చెప్పు మాకు. ఓకేనా, నీ పేరేంది చెప్పు. నా పేరు మస్తాన్. ఓకేనా, మస్తాన్ని ఫేమస్ చేయండి. ఓకేనా, ఆయన ఫేమస్ అవడం కోసం ఏదో చెప్తున్నాడు. ఓకే, అది మాత్రం నమ్మదు బ్రో. నేను స్టోరీ చెప్తున్నా ఏం లేదు బ్రో. స్టోరీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో 4 సాంగ్స్ వస్తాయి బ్రో. ఏ సినిమాలో వస్తాయి బ్రో 4 సాంగ్స్? హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయ్యేదాడే సాంగ్, తర్వాత కమల్ హాసన్ ఎంట్రీకి ముందు సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చినాక సాంగ్, ఇంటర్వెల్ కంటే ముందే ఒక సాంగ్. ఎన్ని సాంగ్స్ వస్తాయి? 3 గంటల సినిమాలో 6 సాంగ్స్ ఫస్ట్ హాఫ్లోనే వచ్చేస్తాయి. ఎవరు చూస్తాడు బ్రో సినిమాని? అదే రొటీన్ స్టోరీ ఎన్నిసార్లు చూస్తారు బ్రో? అదే ఎన్నో సినిమాలలో లంచం చూపించండి, దాన్ని వేరే విధంగా చూపించాలని సినిమా ఫ్లాప్ అయింది. స్టోరీ లేదు, సమాజాన్ని ఉద్ధరించే విధంగా ఫస్ట్ హాఫ్లో చూపిస్తాడు, సమాజాన్ని పక్కదారి పట్టిస్తాడు సెకండ్ హాఫ్లో. శంకర్ గారు మీకు దండం సార్, థ్యాంక్ యూ. యూట్యూబర్ దుర్గా ప్రసాద్ ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉంది మూవీ అనేసి. పార్ట్ 1 బాగుంది, సెకండ్ బాగాలేదు అంటున్నారు, మీరు చూసారు కదా, ఎలా ఉంది మూవీ? సేమ్ నేను కూడా పార్ట్ 1 అంతా చాలా బాగుందంటే చాలా బాగుంది. పార్ట్ 1 అయితే పార్ట్ 2 డిసప్పాయింటింగ్ ఉంది, చాలా డిసప్పాయింటింగ్. అంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కూడా ల్యాగ్ అనేది ఒకటి మెయింటైన్ చేయొచ్చు. ఆ ఎలివేషన్ శంకర్ మూవీ అని అనిపించింది. విఎఫ్ఎక్స్ కావచ్చు, ఆ గ్రాఫిక్స్ కావచ్చు కొంచెం తగ్గింది అనిపించింది. శంకర్ గారు కమల్ హాసన్ గారిని తక్కువ చూపెట్టారేమో అనిపించింది, చాలా తక్కువ చూపెట్టారు. కొంచెం బాగా చూపెడితే బాగుంది అనిపించింది. దట్స్ ఇట్. మ్యూజిక్ కూడా అసలు బాగాలేదు, ఏఆర్ రెహమాన్ ఉంటే బాగుంది అనిపించింది. బాగా అసలు కొంచెం అంత నచ్చలేదు సినిమా అయితే. ఇట్స్ ఓకే మూవీ, నాట్ సూపర్ హిట్ మూవీ. ఎలా ఉంది సార్ మూవీ? నాకు అయితే పర్సనల్గా చెప్తున్నాను మేడం, శంకర్ సార్ టచ్ మిస్ అయింది. శంకర్ సార్ ప్రతి సినిమాలో ఒక టచ్ ఉంటుంది. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాన్ని ఎలాబరేట్ చేసుకుని దాన్ని ఎలివేట్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ పోతాడు. కానీ ఇలా ఈ సినిమాలో నాకు అది ఆయన సెట్ కావట్లేదు. అది ఒకటి. నాకు ఇంకా ఒకటే ఒక ప్లస్ పాయింట్ ఏమంటే కమల్ సార్, ఆయన యాక్టింగ్, ఆయన మేకప్ అదంతా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఆయన ఒక్కడి వల్లే సినిమా చూడొచ్చు.
మిగతా అన్ని కో స్టార్స్ ఉన్నారు, వాళ్ళు దేనికి వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సిద్ధార్థ్ ఓకే, సిద్ధార్థ్ ఒక 4తో పాటు వస్తున్నారు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్టోరీ బాగానే ఉంది. ఆయన లీడ్ చేస్తాడు, ఒక ఫస్ట్ బ్లాక్ని లీడ్ చేసుకుంటూ పోతాడు. సూపర్. అదంతా మనం కమల్ హాసన్ వదిలేయండి, ఆయన నెంబర్ 1 ఎప్పుడు. ఆయన యాక్టింగ్ గురించి చెప్పే అర్హత మనకు లేదు. ఏమంటే ఆయన పుట్టకమే దానికే పుట్టాడు ఆయన. ఓకే, మనం అలాంటి చెప్పలేం. కానీ ఈ స్టోరీ మీట్ అవ్వట్లేదు ఎవరికి. శంకర్ సార్ టచ్ టోటలీ మిస్. ఎందుకు అలా మిస్ అయిందో మనకు అర్థం కావట్లేదు. అట్లా చెప్పలేము కదా, అది వేరే ప్లాట్, ఇది వేరే ప్లాటు. ఇది ఎన్నో ఏళ్ళ ముందు తీసిన సినిమా, ఇది కొంచెం డేట్ కొంచెం డిలేగా బయట తెచ్చారు. గేమ్ చేంజర్ అనేది హాట్ సబ్జెక్ట్గా ఉండొచ్చు. ఒక సినిమా పెట్టి ఒక డైరెక్టర్ మనం ఏ రోజు కన్క్లూషన్ తేవద్దండి. ఓకేనా, స్టోరీ డిఫర్ అవుతుంది, ప్లాట్ డిఫర్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళ టాలెంట్ బయట వస్తుంది. ఆయన టాలెంటే వెరీ టాలెంటెడ్ పర్సన్ శంకర్. కానీ నాకు ఈ సినిమాలో ఆయన పర్సనల్ టచ్ మిస్ అయింది. ఎమోషనల్ కానీ, కొన్ని ఫైట్స్ కానీ, ఇలాంటిదంతా కొంచెం ల్యాగింగ్. శంకర్ సార్ సినిమాలో ల్యాగింగ్ నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు. శంకర్ సార్ ఇంతవరకు సినిమాలో ఇది కొంచెం ల్యాగ్ అవుతుంది. ఐ డోంట్ నో వై. బోరింగ్ అని చెప్పలేము మేడం, చూడొచ్చు, డిపెండ్ అపాన్ ఒపీనియన్స్. ఇప్పుడు నాకు కమల్ హాసన్ వేస్తే నేను చూస్తాను, నేను రజనీకాంత్ వేస్తే నేను చూస్తాను అలా. ఓకే, దీంట్లో ఏమంటే పాస్ ఆన్ అవ్వట్లేదు, మీట్ అవ్వట్లేదు, అది ప్రాబ్లం, వేరే ఏం లేదు. కష్టపడ్డారు. ఓకే, మూవీ చూసారా, ఎలా ఉంది? చాలా మంది మూవీ బాగలేదు, అస్సలు బోరింగ్గా ఉంది, ఫస్ట్ పార్టే బాగుంది, సెకండ్ పార్ట్ అస్సలు బాగాలేదు అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఫస్ట్ పార్ట్ నిజంగా చెప్పాలంటే ఎవర్ గ్రీన్ అండి. ఆ సినిమాకి సాట్ రాదు, అలా తీయాలన్నా కుదరదు. ఎందుకంటే అక్కడ ఆ టెక్నికల్గా అక్కడ ఉన్న సాంగ్స్ కానీ, ఆ స్టోరీ కానీ, కమల్ హాసన్ గారి యాక్టింగ్ కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగుంది. ఆ సినిమాని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చూస్తే ఎక్కదు చెప్పాలంటే. సో ఈ సినిమా విషయానికి వస్తే కనుక లంచాలు తీసుకుంటున్నారు, అది ఎవడో పాటించడు. లంచాలు ఇచ్చివాడు ఇస్తాడు, తీసుకునేవాడు తీసుకుంటాడు. సినిమా చూసి బయటకు వచ్చేసరికి ప్రతివాడు మర్చిపోతాడు. నాకు ఆ లైన్ గురించి పెద్దగా నేను మాట్లాడను. కానీ ఇప్పుడు జరిగే వ్యవస్థ ఎలా ఉంది, యూట్యూబ్లో ఆపరేషన్లు అలా చేయాలి, యూట్యూబ్లో చూసి ఆపరేషన్లు చేసి చంపేస్తున్నారు. దాబా హోటల్ తీసుకెళ్ళి ఆర్టీసీ డ్రైవర్లు తీసుకెళ్ళి తెలియనో తెలియదు కానీ అక్కడ ఫుడ్ పెట్టి జనాలను చంపేస్తున్నారు. అంటే పెద్ద పెద్ద ప్రముఖులు, పెద్ద అంటే గాలి జనార్దన్ రెడ్డి పెద్ద పెద్ద వ్యక్తులు కమ్మోడ్, బాత్రూమ్కి వెళ్ళడానికి కమ్మోడ్ కూడా బంగారంతో తయారు చేసుకున్నాడంటే ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చింది, దాని మీద ఎలా యాక్షన్ తీసుకోవాలి? గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తి ఒకడే కాదు కదా, చాలామంది ఉన్నారుగా. విజయ్ మాల్యా ఇవన్నీ క్యారెక్టర్లు సినిమాలో చూశారు. అంటే ఆయన ఒక జేసీబీ డ్రైవర్ అని మీకు తెలియదు, నాకు తెలియదు, ఈ సినిమాలో చూస్తే అర్థమైంది అనమాట. కామన్ మ్యాన్, అసలు ఒక బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అనమాట. సో ఇలాంటి సీన్లు కానీ అవన్నీ కొంచెం పాటిస్తే ఓకే, వర్కౌట్ అవుతుంది. ప్రతి ఓడు ఫాస్ట్ ఫుడ్లని బయటకు వెళ్తున్నాడు. ఆ రైస్ ఎప్పుడు ఉండడో తెలియదు, ఆ టమాటాలు కుళ్ళిపోయి ఉంటాయి, మొత్తం అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి. లంచాలు తీసుకుంటాడో చేస్తాడు వేరే విషయం ఏమో, కానీ లంచాలు మీరు తీసుకుంటారో నేను తీసుకుంటాను. మనల్ని పట్టుకునేవాడు ఉంటాడు కదా, సిబిఐ ఆఫీసర్ అవనండి, పోలీస్ ఆఫీసర్ అవనండి, ఎవరైనా ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మన దాకా రాదు కదా. మరి సినిమాలో పెద్ద వాళ్ళనే లంచాలు తీసుకున్నట్టు చూపించారంటే ఏమో జరగచ్చేమోగా. ఇన్ని లైసెన్సులు ఎందుకు వస్తున్నాయి? అటవీ శాఖలో ఇంతమంది ఎర్రచంద్రం వచ్చేస్తుందంటే వాడు సంతకం పెట్టడం బట్టే కదా వచ్చేది. ముందు అక్కడ కట్ చేస్తే ఇక్కడ ప్రతి వాడు చిన్న వాళ్ళందరూ కట్ అవుతారనమాట. సినిమాలో ప్రతి ఫ్యామిలీలో ఒక లంచం తీసుకునేవాడు ఉంటాడు, అది మీరు పట్టుకోండి అన్నాడు. ఎవడు పట్టుకుంటాడు? మా అమ్మని పట్టిస్తానా, మా నాన్న పట్టిస్తానా? ప్రతి వాడికి స్వార్థం ఉంటుంది అనమాట. సో ఆ లైన్ అనేది పక్కన పెడితే ఈ ఫుడ్ మీద ఒకటి డాక్టర్ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సీట్ కొనేసుకుంటాడు కదా. సో ఆడు యూట్యూబ్లో పెట్టేస్తాడు, ఆపరేషన్ చేస్తాడు, జనాలు చంపేస్తాడు. ఇవన్నీ కూడా ఈ లైన్లు 4 పాటిస్తే కొంచెం అయినా పర్లేదు. కానీ మిగతా స్టోరీ అంతా విషయానికి వస్తే అది పెద్దగా జనాలకు ఎక్కదు. సాంగ్స్ ఏమీ లేదు, ఒకటే సాంగ్ ఉంటుంది. ఆ సాంగు శంకర్ గారు స్టైల్ ఒకటి కనబడుతుంది అనమాట. క్రౌడ్ క్రియేటివిటీగా ఆలోచించడం, కొన్ని బొమ్మలు పెట్టడం, అంటే ఓకే సాంగ్ అర్థం అవ్వదో చూడడానికి బాగుంటుంది అనమాట. సో ఓకే, కమల్ హాసన్ గారు అంటే ముసలాయన క్యారెక్టరు ఫస్ట్లో చూస్తే బాగుంది కదా, ఏంటి ఇంత ఓవర్ మేకప్ వేసినట్టు అనిపించింది. కానీ చూడడానికి కొంచెం బోరు కొట్టినా కూడా లాస్ట్ ఒక 20 నిమిషాల తర్వాత నిజమైన కమల్ హాసన్ ఆ యాక్షన్ సీన్స్, ఆ ఫైట్ సీన్లు, ఈ ముసలోడు కూడా 6 ప్యాక్ ఉంటుంది, ఇవన్నీ కూడా చూపించాడు అనమాట. సో అవన్నీ కూడా చూడడానికి బాగుంది. ఓకే, ఓవరాల్గా ఏదైనా ఒకటే విషయంలో చెప్తున్నా, శంకర్ గారి డైరెక్షన్ అయితే మిస్ అయింది. ఎందుకంటే ఆయన ఏ తీసినా కూడా లంచాల కోసం కానీ కొంచెం ప్రజలకు ఉపయోగపడేది తీస్తాడు. కానీ ఈ సినిమా అయితే మాత్రం చూసి వదిలేస్తారు, కానీ చూస్తే మంచిది. నేను చెప్పిన 4 పాయింట్లు పాటిస్తే నిజంగా లంచం తీసుకుని పట్టించినట్టే చెప్పాలంటే 4 ఇస్తానండి. ఓకే, చూసావా మూవీ? చాలా సినిమా బాగుంది, చూసా. కమల్ హాసన్ చాలా బాగా చేశారు. కమల్ హాసన్ నచ్చింది.
కమలాసన్ ఫైటింగ్ మెసేజ్ అన్నీ బాగా చేశారు. సాంగ్స్ కూడా స్టెప్ బాగుంది. ఓ 10 టైమ్స్ చూడొచ్చు, చాలా బాగుంది. కానీ నాకైతే మళ్ళీ వస్తాను. సార్ బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటది, ఈ దేశం ఓకే. నీకు దండం పెడతలే మేడం, నీ వ్యక్తిగతంగా దండం పెడతలే, మీ చేతిలో ఒక గన్ ఉంది, ఓకే మీ గన్నుకు దండం పెడుతున్నా. ఓకే, ఎలా ఉంది మూవీ? సూపర్ ఉంది సినిమా మేడం. ఇది మీడియా సినిమా, ఇది మీడియా సినిమా. మీరందరూ మిస్ కాకుండా చూడాల్సిన మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. మీసం మెలేసి తొడగొట్టి చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే చీటర్ అయిపోయిండు భయ్యా మేడం, ఓటర్ అంటే చీటర్ అయిపోయిండు. చీప్ నికర్కి అమ్ముడుపోతున్నాడు ఓటర్లు రాగానే. ఓటర్ అంటే చీటర్ కాదురా నాయన, షూటర్ అనేది కంటెంట్ ఉంది. సూపర్ ఉంది సినిమా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ గురించి కాదు, మనలో మార్పు వస్తుంది. మీరు చూసారా? ఖచ్చితంగా చూడండి. మీరు చూస్తే 100% చూపిస్తా. మీరు చూస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది. ఈ మీరంటే మీరు వ్యక్తి కాదు, మీరు ఒక విలేకరు, ఒక ఆయుధం. పోలీసు వాళ్ళ చేతిలో గన్ను ఉంటాయి మేడం, వాళ్ళ జీవితాంతం ఒకరిని కూడా కాల్చారు, ఒకరిని కూడా చంపరు. మీ కాడ ఇది గన్ను, ఇది బుల్లెట్. మీరు ఎవరిని కాల్చడానికైనా పర్మిషన్ ఉండదు, వాళ్ళకి లేదు. వాళ్ళు కాల్చి చంపడానికి పర్మిషన్ లేదు, మీకున్నది 100% మీకున్నది. వాళ్ళు ఎంతసేపటికి జేబులో పెట్టుకుంటాడు, గన్ను జేబులో పెట్టుకుంటాడు, బయటికి చూపిస్తాడు, కాల్స్తా అంటాడు కానీ కాల్చాడు. కానీ మీరు చెప్పరు, చేసి చూపిస్తారు. కానీ మీరు మారితే ఏమవుతుందంటే, మన మీడియా మిత్రులు కొంతమంది, అందరు కాదు, ఏం చేస్తున్నారంటే బాలకృష్ణ బాటిల్ పక్కబండి ఇంత మందు ఉన్నది, లేకపోతే శ్రీకాంత్ రేవుపాటిలో దొరికిండు, ఈయన మందు దాతే ఈయన లివర్లో చెడిపోతాయి, మన దేశానికి ఏం నష్టం లేదు. ఆయన రేవుపాటిల్ దొరికితే ఆయన సంసారం నాశనం అవుతుంది, మన రాష్ట్రానికి మన దేశానికి ఏం నష్టం లేదు. అది కాదు మనం ప్రచారం చేయాల్సింది. మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన ఎంపీ ఏం చేస్తున్నాడు, మన మినిస్టర్ ఏం చేస్తున్నాడు, మన కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన పిఎం ఏం చేస్తున్నాడు. అది కదా మనకు కావాల్సింది. చాలామంది ఎవరెవరైనా ఇంటర్వ్యూలు తీసుకోవడం కానీ, ఎవరెవరు వెలికి తీయడం, అది కాదుగా. ఇప్పుడు ఓటర్ అంటే చీటర్ అయిపోయాడు, చీప్ నికర్ కమ్ముడుపోతున్నాడు. వాడు గెలిచిన తర్వాత ఎవడికో ఒకడు మందు మైకంలో ఇటు అనుకుంటూ పోయి వానికి ఒత్తేసి వాడికి ఓడే గెలుస్తున్నాడు. గెలిచిన తర్వాత మన మీద పన్నులు వేస్తున్నాడు, వాడు పైసలు సంపాదిస్తున్నాడు. తినటానికే తిండి లేదు మేడం. ఇప్పటికీ ఈ క్షణం కూడా చాలామంది రాష్ట్రంలో, దేశంలో తినటానికి తిండి లేదు. కానీ సినిమా చూసినారా, వాడు ఉచ్చబోసినా బంగారమే, దొడ్డి కూర్చున్నా బంగారమే, పడుకున్నా బంగారమే, తినే పళ్ళెం కూడా బంగారమే. అన్ని బంగారం అంటే ఏం చేస్తున్నాయి మేడం ఆ డబ్బులన్నీ? అవన్నీ బయట. అరే నాయన, నీకు తినటానికి ఒకేప్పుడు తినటానికే నీకు తిండి గతి లేదు కదా, నీ ఇంత డబ్బు యాంచి వచ్చిందని చెప్పేసి క్వశ్చన్ చేయాల్సిన అవసరం మీకున్నది. అంటే మీకంటే మీ వ్యక్తిగతం కాదు, మీడియాకు ఉన్నది. అది మీడియా ఒక మెసేజ్.